కూడా ఆరోగ్యం మీద ప్రజా ఆరోగ్యం మీద వారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తున్న అధ్యక్ష గతంలో కొత్తగా ఇప్పుడు ఒక 100 పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో 2021 సంవత్సరంలో తర్వాత 22 సంవత్సరంలో కూడా వీటిని జీవోలు ఇచ్చారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, చేయాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్న చందంగా. కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 100 పిఎస్సీలు 88 కొత్త పిఎస్సీలకి 12 డిలాపిడేట్ స్టేట్లో ఉంటున్న పిఎస్సీల భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 194 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో భాగంగా 46 పిఎస్సీలని R&B, అదేవిధంగా 56 పిఎస్సీలని APMICDC కూడా నిర్మిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా కొన్ని చాలా ఖాళీలు ఉండే అధ్యక్ష, వాటిని ఖాళీలు పూరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ఖాళీలు పిఎస్సీల్లో ఉన్నాయి, వాటిని కూడా పూరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. వివిధ విభాగాల్లో ఇప్పటికీ 2600 ఉద్యోగాల నియామకాలను కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా 62 ల్యాబ్ టెస్ట్లని 172 మందుల్ని కూడా ఎటువంటి ఆటంకం అంతరాయం లేకుండా సమృద్ధిగా ఉంచి సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మందులు ఇతరత్ర సర్జికల్స్కి కన్జ్యూమబుల్స్కి ఏటా ఒక్కొక్క పిఎస్సీలో 11,71,560 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక బాధ్యతగా కూటమి ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. అందుకని కింద విలేజ్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి పిఎస్సీల దగ్గర నుంచి పై స్థాయి దాకా సిఎస్సీలు పై స్థాయి దాకా కూడా అన్ని కొరతల్ని పూర్తి చేసి అదేవిధంగా కావాల్సిన సిబ్బంది నియామకం కూడా చేపట్టి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13984 MSME మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.